సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబును శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబును దూషించిన కేసులో టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేశారు. ఇక విధులకు ఆటంకం కలిగించారని నల్లపాడి ఎస్ఐ రామకృష్ణ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అంబటిపై మరో కేసు నమోదైంది. టీడీపీ నేతల నిరసనల మధ్య అంబటిని పోలీసులు వజ్ర వాహనంలో నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి వైసీపీ నేతలను విమర్శిస్తూ గుంటూరులో కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. వీటిని తొలగించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే తాను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉండగా కొందరు అడ్డుకున్నారని, అప్పుడే అక్కడ దూషణలు జరిగాయని ఆయన అన్నారు. తనపై టీడీపీ కార్యకర్తలు రాడ్లు, కర్రలతో దాడికి ప్రయత్నించారని అంబటి ఆరోపించారు. చంపడానికి వస్తే తాను కేకలేశానని, ఆ సమయంలోని ఆగ్రహంతో కొన్ని మాటలు అన్నానని అంగీకరించారు. ఆ తర్వాత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధం. మీ రెడ్ బుక్కు నేను భయపడ్ను అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారంటే అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు. చేసుకొని దమ్ముంటే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా. నీకు చంద్రబాబు నాయుడు గారు, నీకు నీ కొడుకు పెట్టిన రెడ్ బుక్కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు. చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు. వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను. ఐ డోంట్ కేర్. అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని కూడా మనవి చేస్తున్నా. ఇప్పుడు దొరుకుతాడా? ఆగాయా? ఎప్పుడు దొరుకుతాడా అని చూశారు. ఇప్పుడు దొరికాను అనుకుంటున్నారు. చంద్రబాబుని బూతులు తిట్టాడు కదా, అందుకని అరెస్ట్ చేసేస్తే సింపతి రాదనుకుంటున్నారు. నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు. అలా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నా మీద కొడతానికి వచ్చినప్పుడు, లేడీస్ తిడుతున్నప్పుడు, అక్కడ తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నప్పుడు, పెద్ద పెద్ద రాడ్డులు పిచ్చుకు తిరుగుతున్నప్పుడు నేను అడుగుతా ఉన్నానే పోలీసులు, నేను తిట్టానని చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టమని అరెస్ట్ చేస్తా అన్నారు కదా, చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. అప్పటికే అంబటి రాంబాబుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న టీడీపీ నేతలు సాయంత్రం ఆయన ఇంటికి చుట్టుముట్టారు. అంబటి ఆఫీసులోకి దూసుకెళ్లి కార్లను, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అంబటి ఇల్లు, కార్లు, ఆఫీసు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాడి సమయంలో అంబటి రాంబాబు లోపలే ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగానే పోలీసులు అంబటి రాంబాబుపై టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేశారు. అలా అంబటిని రాత్రి అరెస్ట్ చేసి తరలిస్తూ ఉండగా మరోసారి టీడీపీ నేతలు దాడికి యత్నించారు. వజ్ర వాహనంపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. అంబటి ఆఫీసుకు అగ్గిపెట్టే ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీలకు నిప్పంటించి అంబటి ఆఫీసులోకి విసిరేశారు. అప్రమత్తమైన పోలీసులు మంటల్ని ఆర్పేశారు. ఇక అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తమకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తనతో పాటు 60 మందిని పోలీసులు నిర్బంధించారని పిటిషనర్లో పేర్కొన్నారు. రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. అంబటి రాంబాబుపై టీడీపీ వర్గీయుల దాడిని వైసీపీ అధినేత జగన్ ఖండించారు. చంద్రబాబు ఆదేశాలతోనే దాడులు జరిగాయని ఆయన ట్వీట్ చేశారు. దాడులను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. వైసీపీ నేతలకు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖను జగన్ కోరారు. అంబటికి ప్రాణహాని ఉందని, ఆయనకు, ఆయన కుటుంబానికి భద్రత కల్పించాలి. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి డీజీపీకి లేఖ రాశారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శనివారం
అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.